Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute with passion made purpose. సో ఈరోజు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యూజ్ ఇన్ కోర్టులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఎలా యూజ్ చేస్తామనే దాని గురించి చూద్దామండి. అయితే భారతదేశ సుప్రీంకోర్టు ఏఐ ఇంటెలిజెన్స్ కమిటీని ఏర్పాటు చేసింది. అంటే ఏఐ అనే దాన్ని సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఎలా యూజ్ చేయాలి, దానిలో రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఎలా ఉంటాయని చెప్తుంది అన్నట్టుగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే జస్ట్ సలహాలు మాత్రమే ఇస్తుంది. తుది నిర్ణయం ఎప్పుడైనా కూడా న్యాయమూర్తిదే ఫైనల్ డెసిషన్ ఉంటుంది. రిమెంబర్ దిస్. సో మరి ఇక్కడ ఏంటి చూద్దాం. అయితే భారత సుప్రీంకోర్టు ఒక అపెక్స్ బాడీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బాడీలో వచ్చేసి ఎవరెవరు ఉంటారు అని అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, తర్వాత సైబర్ సెక్యూరిటీ, తర్వాత ఫైనాన్షియల్ అంటే ఆర్థిక నిపుణులు కూడా ఇందులో మనకి ఉండడం జరుగుతుంది. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే ఏఐ అనేది ఒకవేళ మనం యూజ్ చేసే ముందు తప్పనిసరిగా ఇక్కడ కొన్ని టెస్టులు చేయాలంటున్నారండి. అవేంటంటే సైబర్ సెక్యూరిటీ అనేది దానికి ప్రొవైడ్ అవుతుందా, తర్వాత డేటా నాణ్యత అనేది ఉంటుందా, ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏఐ ఈ డేటాని ఏ ఆధారంగా ఇస్తుంది అనేది చెప్పగలగాలి. సో అది కంపల్సరీ మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమంటున్నారంటే ప్రైవేట్ కంపెనీలు అంటే ఇప్పుడు కొన్ని ఏఐ కోర్సెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు వాళ్ళు ఏఐ యొక్క డేటాని అంటే ఏఐ శిక్షణ ఇచ్చేటప్పుడు ఈ కోర్టు డేటాని ఉపయోగించరాదు. తర్వాత ఎవరైతే ఏఐ డేటాని అంటే ఎవరైతే మన ప్రభుత్వం మనతోటి ఈ ఏఐని ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు ఐపీ రైట్స్ అనే దాన్ని ప్రకటించరాదని చెప్తున్నారు. ఎందుకనంటే ఇది చాలా కాన్ఫిడెన్షియల్ కాబట్టి వాళ్ళు ప్రకటించరాదు. అండ్ ఇంకొకటి ఏం చెప్తున్నారు అని అంటే ఏఐ రిజిస్టర్స్ అంటే ఏఐ పరీక్షలు అండ్ రిజిస్టర్ ఎప్పుడైతే మనము ఏఐ వ్యవస్థని అంటే ఏఐని యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ ఏఐ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. తర్వాత ఏఐ ఇన్సిడెంట్ డేటాబేస్ అనేది కూడా ఇక్కడ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ ఏఐ పని చేయనప్పుడు మరి అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. సో వాళ్ళు ఖచ్చితంగా మాన్యువల్ డేటా అనేది కూడా ఖచ్చితంగా మాన్యువల్ బ్యాకప్ అనేది కూడా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఒకవేళ కోర్టులో ఏఐ డేటా అనేది యూజ్ చేస్తే ఖచ్చితంగా వారికి సంబంధించిన న్యాయమూర్తులకి ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఎవరైతే ఏఐ వల్ల వాళ్ళకి న్యాయం జరగలేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఫిర్యాదు చేయొచ్చు. సేమ్ కోర్టులో వాళ్ళు కేసు అనేది కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఏఐ కోర్టుల్లో కొన్ని నిషేధాలు అనేది చెప్పడం జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకవేళ ఏఐ అనేది స్వయంగా శిక్ష ఇవ్వడానికి లేదు. సెకండ్ థింగ్ మనం ఏఐలో బెయిల్ ఇవ్వాలా వద్దా, లేదంటే నిందితుడు పారిపోతాడా, భవిష్యత్తులో తప్పు చేస్తాడా, ఇలాంటి వాటిని సెర్చ్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఏఐ డేటా ఎలా ఇచ్చింది, అది ఏఐ అనేది ఎలా నిర్ణయం తీసుకుందో ఖచ్చితంగా చెప్పగలగాలి. అలా చెప్పలేకపోతే మనం ఏఐ అనేది యూజ్ చేద్దామని చెప్తున్నారు. మరి దీనివల్ల మనకి ఏంటంటే కోర్టులో ఉన్న పెండింగ్ కేసెస్ త్వరగా సాల్వ్ అయ్యే ఛాన్సెస్ అనేది